హాయ్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. ఇవాళ 16 జూన్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్. ఇది మొత్తం టోటల్ హిందూ న్యూస్ పేపర్ యొక్క డిస్క్రిప్షన్. ఇది తెలుసుకోవడం వల్ల మీరు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు చాలా ఈజీగా అందులో ఉన్న కంటెంట్ అనేది గ్రాప్ చేయొచ్చు. ఫస్ట్, వాటర్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్. అసలు ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ అంటే ఏంటి అనేది చెప్దాం. మనం ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నాం కదా, అది కోల్ బర్న్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు వన్ ఆఫ్ ద వేలో. ఆ కోల్ బర్న్ చేసినప్పుడు వచ్చిన గ్యాసెస్లో ఫ్లూ గ్యాసెస్ అనేది ఉంటుంది అనమాట. అందులో SO2 అనేది మోస్ట్ డేంజరస్. ఇది ఎసిడిక్ నేచర్ ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్కి ఇది ఒక కారణం. దీనివల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. దీన్ని తగ్గిస్తాకి ఈ ఫ్లూ గ్యాస్ సల్ఫరైజేషన్ యూనిట్స్ అనేది కంపల్సరీ పెట్టాలన్నమాట. ఇది ఒక ఫిల్టర్ లాంటిది అనమాట. ఇది SO2ని గాల్లోకి వ్యాప్తి చెందకుండా ఆపి గ్లోబల్ వార్మింగ్ యొక్క ఎఫెక్ట్ తగ్గిస్తాయి. నెక్స్ట్ వచ్చి రాజస్థాన్ గవర్నమెంట్ అనమాట క్యాష్ ప్లస్ మోడల్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఎవరికంటే ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు పుట్టిన వాళ్ళకి డైట్ మేనేజ్మెంట్ అనమాట. వాళ్ళ మాల్ న్యూట్రిషన్ ఏమీ లేకుండా. అలాగే ఇది ప్రధానమంత్రి మాతృవందన యోజనను కూడా ప్రమోట్ చేస్తుంది. ఎలాగంటే డైరెక్ట్గా లబ్ధిదారులకి డైరెక్ట్ బెనిఫిటరీ స్కీమ్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడేటట్టుగా చూస్తుంది అనమాట. ఇదో పాయింట్. ఇదో రెండో పాయింట్. నెక్స్ట్ వచ్చి స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే దీనిలో ఉన్న నామ్స్ని కొన్ని రెగ్యులేట్ చేశారన్నమాట. అసలు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏంటంటే, ఒక స్టేట్కి ఒక జోన్కి స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది ప్రకటిస్తే అక్కడ ఉన్న ట్యాక్స్లన్నీ తగ్గుతాయి అనమాట. అక్కడ ఉన్న పెట్టుకున్న బిజినెస్ రేట్లకి ట్యాక్స్ అవి తగ్గుతాయి. ఇది మెయిన్ ఎందుకు వచ్చిందంటే, మనం ప్రజెంట్ ట్రెండింగ్ అంతా సెమీ కండక్టర్ డివైస్ మీద మొత్తం ప్రపంచం అంతా రన్ అవుతుంది. ఈ సెమీ కండక్టర్ డివైజెస్ అనేది మనం ఎక్కువ చైనా నుంచి తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ ఇంపోర్ట్స్ తగ్గించి మనమే ఎక్స్పోర్ట్ చేసేటట్టుగా, మన లోకల్ ప్రోడక్టే మనం యూజ్ చేసుకునేటట్టుగా సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది 2022లో లాంచ్ చేశారు అనమాట. దీని నుంచి కొన్ని నామ్స్ అనేది స్పెసిఫై చేశారు, తగ్గించారు. నెక్స్ట్, బ్రిటిష్ నేవీస్ ఫైటర్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందన్నమాట కేరళ తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఎందువల్ల అంటే డిస్ట్రెస్ సిగ్నల్ ఆఫ్ లో ఫ్యూయల్. ఆ యొక్క ఫ్లైట్లో డిస్ట్రెస్ సిగ్నల్ ఆఫ్ లో ఫ్యూయల్ అనే కమాండ్ చూసి అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇచ్చారన్నమాట. మనకు తెలిసిందే, మన నరేంద్ర మోడీ గారు 3 నేషన్స్కి టూర్ వెళ్తున్నారు G7 సదస్సుతో కలిపి. అది ఏంటంటే కెనడా, సిప్రస్ అనే స్టేట్ ఉంది. ఇది నిన్న ఇంపార్టెంట్ అని చెప్పాను, సిప్రస్ అనే స్టేట్. ఎందుకంటే మనకి దీనికి ఎగెనెస్ట్గా టర్కీ ఉంది. టర్కీ అనేది మనకి పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు పాకిస్తాన్కి అది హెల్ప్ చేసింది బై ప్రొవైడింగ్ డ్రోన్స్. అలాగే బంగ్లాదేశ్కి హెల్ప్ చేస్తుంది. మనం ఈ సిప్రస్ అనే కంట్రీకి మనకి వీళ్ళతో స్నేహం చేస్తే మనకి తర్వాత వాళ్ళు ఇంకో రకంగా ఉపయోగపడవచ్చు. మన వాళ్ళ కంట్రీకి ఉపయోగపడవచ్చు. వాళ్ళే ఎప్పుడైనా మన కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారన్నమాట. ఈ G7 సదస్సు అనేది 1975లో ఫామ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో 6 గ్రూప్స్ కింద 6 మెంబర్ కంట్రీసే ఉంది. అవి ఏంటంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, US. కెనడా అనేది 1976లో జాయిన్ అయింది. అప్పుడు G7 అని వచ్చింది పేరు. దీంట్లో ఇంకోటి కూడా ఉంది. రష్యా అనేది 1998లో జాయిన్ అయ్యి అప్పుడు G8 అని పిలిచేవారు. 2014లో బయటకు వచ్చేసింది. మళ్ళీ అది G7 కింద మారింది. ఈ G7 అనేది డెవలప్డ్ కంట్రీస్, బాగా ఇండస్ట్రియలైజేషన్ అయిన కంట్రీస్ని ఈ G7లో ఉంటాయి. మన ఇండియా అనేది G7లో ఒక నెంబర్ కాదు, ఒక ఇన్వైటీగా మన ఒక స్పెషల్ స్టాటస్గా పిలిచారంటే. ఈ G7 కంట్రీస్లో మన కంట్రీ అయితే లేదు. నెక్స్ట్, చార్ధామ్ యాత్రలో హెలికాప్టర్లో 7 చనిపోయారండి. ఈ చార్ధామ్ యాత్ర అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అని ఈ 4 పుణ్యక్షేత్రాలకి వెళ్ళేదాన్ని చార్ధామ్ యాత్ర అంటారు. అక్కడ హెలికాప్టర్ నుంచి ప్యాసింజర్స్ని తీసుకెళ్ళి ఆ హెలికాప్టర్ క్రాష్లో 7 చనిపోయారండి. యాక్సిమం 4 లాంచ్ షెడ్యూల్ ఫర్ June 19. ఈ నెల June 19లో యాక్సిమం 4 లాంచ్కి షెడ్యూల్ అనుకున్నారన్నమాట. ఈ యాక్సిమం 4 అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తాకి. ఇది యాక్సిమం 4 అనేది US బేస్డ్ కంపెనీ. ఇది స్పేస్ ఎక్స్తో కలిపి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ 14 రోజులు ఉంటారండి. అక్కడ కొన్ని రీసెర్చ్ గురించి, అలాగే మన ఇండియా నుంచి ఒక సైంటిస్ట్ వెళ్తున్నారండి దీంట్లోనే. నెక్స్ట్, మైండ్ ద గ్యాప్.
ఈ మైండర్ గ్యాప్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫారం అనేది ఇది ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో ఉమెన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫారం అనేది ఇండియా ర్యాంక్ 131 అవుట్ ఆఫ్ 144 ఇన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. ఇందులో ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది 4 పారామీటర్స్ మీద లెక్కిస్తారండి. ఒకటి, ఉమెన్ యొక్క ఎకనామిక్ పార్టిసిపేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ సర్వైవల్, పొలిటికల్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఈ మూడిట్లో బాగానే ఉన్నారండి. లాస్ట్లో పొలిటికల్ ఎంపవర్మెంట్కి వచ్చేటప్పటికి తక్కువ ఉంది. ఈ పెర్ఫార్మెన్స్, ఓవరాల్ పెర్ఫార్మెన్స్ చూస్తారు కాబట్టి పొలిటికల్ ఎంపవర్మెంట్లో బాగా తక్కువ ఉండడం వల్ల ఓవరాల్గా మన ర్యాంక్ అనేది తగ్గిపోయిందండి. జస్ట్ ఇప్పుడు ఇంకో 8 వర్డ్స్ నేర్చుకోండి. ఈ 8 వర్డ్స్ నేర్చుకున్నాక హిందూ ఎడిటోరియల్ ఫైర్ అండ్ వాటర్ అని చదివితే మీకు ఎంతో కొంత బాగా అర్థమవుతుంది. డే బై డే డెవలప్ అవ్వచ్చు. ఇంపిడిమెంట్ అంటే హడిల్, సడన్గా ఏదన్నా ఆటంకం రానేది ఇంపిడిమెంట్ అంటారు. దీని యొక్క మీనింగ్ వచ్చి ఆబ్స్టికల్, హడిల్ ఆర్ బ్యారియర్, సడన్గా ఆగిపోవడం. స్నాప్, మనం ఫోటోలో స్నాప్ తీసుకుంటాం కదండి. స్నాప్ అంటే టు బ్రేక్ సడన్లీ అండ్ కంప్లీట్లీ. మనం స్నాప్ అయితే సడన్గా అక్కడ ఏది ఉందో అదే మన స్నాప్లో పడుతుంది. దాన్ని స్నాప్ ఒక మీనింగ్ అనమాట. లకునియా అంటే గ్యాప్స్, మిస్సింగ్ పార్ట్స్ ఆర్ డెఫిషియన్సీ. ఈ వర్డ్స్ రాసుకుని గుర్తుపెట్టుకోండి, ఉపయోగపడతాయి. మెలనాంచి అంటే లాంగ్ లాస్టింగ్ సాడ్నెస్ అనేది ఎక్కువసేపు ఉండడం అనేది దాని యొక్క మీనింగ్ అనమాట. టసల్ అంటే విగరస్ స్ట్రగుల్ ఆర్ ఫైట్, విపరీతంగా కొట్టుకుంటాం ఒక ఫైట్ని టసిల్ అంటారు. స్లావేజ్ అంటే ఒక ప్రాపర్టీని రెస్క్యూ, కాపాడడం అనమాట. లాస్ నుంచి కానీ ఏదైనా డిస్ట్రాక్ట్ అయిపోతుంటే, ఒక వాడ మునిగిపోతున్నప్పుడు దాన్ని కాపాడడం అనేది స్లావేజ్ అంటారు. కమాండర్, మనకు తెలుసు కదా, ఆర్మీ కమాండర్ అంటారు. కమాండర్ అంటే అఫీషియల్గా ఒక దాన్ని కంట్రోల్ చేసేవాడిని కమాండర్ అంటారు. అఫీషియల్లీ టేక్ కంట్రోల్ ఆఫ్ సంథింగ్ అనేది కమాండర్. బిలోయింగ్ అంటే రైజింగ్, అంటే స్వెల్లింగ్. మనకు తెలియకుండా మన చేతిలో ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర స్వెల్లింగ్ అంటే వస్తుంది. అది ఎలాగంటే స్మోక్ లాగా, వేవ్స్ ఎగ్జాంపుల్స్ అనమాట. స్మోక్ వేవ్స్, ఇది వచ్చి బిలోయింగ్ అనమాట. జస్ట్ ఈ కీ పాయింట్స్, ఈ 8 పదాలు గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు నేర్చుకున్నాక ఈ ఫైర్ అండ్ వాటర్ అని చెప్పి హిందూ ఎడిటోరియల్లో ఎడిటోరియల్ ఉంది. అది మీరు చదివితే అది మీకు ఆ పారాగ్రాఫ్ అనేది ఒక స్టడీకి అర్థమవుతుంది. దీనివల్ల మీరు ఇంగ్లీష్ అనేది నేర్చుకోగలరు, గెయిన్ అవ్వగలరు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.